team to please come forward and lead us in a time of worship. Thank you, Jesus. Praise you. ఆరాధనకు వెళ్తాను మనందరూ లేచి నిలిచాను ప్రార్థనతో ఆయన స్తుతించటకు ఆరాధించటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందామని మహోన్నతానికి స్తోత్రములు ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి నీ పరిశుద్ధ పాద సన్నిధికి ప్రభు మిమ్మల్ని ఆరాధించటకు స్తుతించటకు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మీ పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రభు అందరికీ ప్రభు నటింపు చేస్తూ వేడుకొచ్చి ఇక్కడ రాలేని ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభు సంఘాలను తీసుకుని వేడుకొచ్చున్నాము తండ్రి. Thank you, Jesus.
you, Lord Jesus. Hallelujah.
కాపాడేటువంటి కాపరివి రాజా, నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించబోయే అనే పాట పాడుకుంటూ మరి ఆయన సన్నిధిలో మరి దావీదు వలె మరి అదేవిధంగా చిన్ని బిడ్డల వలె నాట్యం ఆడుతూ ఆయన మరి ఆరాధించుకుంటూ మనకి ఎంతో ధన్యత అండి. నాట్యం ఆడుతూ మరి ఆయన సన్నిధిలో మరి ఆయన కలిసి ఆరాధిస్తాం. హల్లెలూయా.
కాచి కాపాడుకోండి దేవుడు. మమ్మల్ని సమృద్ధిగా దీవించి ప్రభు, మమ్మల్ని నడిపించి ప్రభు, మీ సాక్షిగా కొనసాగమని ప్రభు మాట ఇచ్చిన దేవుడు. మీకే స్తోత్రం యేసయ్య. మా ప్రతి అవసరతలను ప్రభు తోడుగా మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు రాజు. మీకే స్తోత్రం తండ్రి. మా కొరకు ప్రభు ప్రాణములు పెట్టి ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు రాజు. నీకే స్తోత్రములు యేసయ్య. నీకే వందనాలు ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. అందరూ మన హృదయాలను సిద్ధపరచుకోండి. ఆయన సన్నిధిని ప్రైజ్ యు జీసస్. ప్రైజ్ యు లార్డ్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సమృద్ధిగా
కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థన చేస్తాము. మన కుటుంబాల గొప్ప సమృద్ధి ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాము. కొన్ని క్షణాలు మనం ప్రార్థన చేస్తాము. భర్త భార్య పిల్లల నిమిత్తం మనం ప్రార్థన చేస్తామండి. ఆ యొక్క కుటుంబ ఐక్యత గురించి మనం ప్రార్థన చేస్తాము. కుటుంబం ప్రతి దినము ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్స్ లో గడుపు దేవుడు తోడుగా ఉండి నడిపించాలని మనం ప్రార్థన చేస్తాము. మన కుటుంబంలోని యవనస్తుల గురించి ప్రార్థన చేస్తాము. ఈ యొక్క సాయంకాల సమయంలో అందరికీ కూడా కుటుంబము దేవుడు ఆశిస్తున్నాడు. కుటుంబం రక్షణలో రావాలి. హల్లెలూయా. మరి మన ప్రార్థనలో వెళ్తుండగా మరి సిస్టర్ జోస్నా సిస్టర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే. దయచేసి ఈ యొక్క మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేస్తామని దయచేసి కొన్ని క్షణాలు ప్రార్థన చేసి, అయ్యా నా కుటుంబంలో ఈ యొక్క సమస్య ఉంది ప్రభా, దయచేసి ఆ దేవుడికి అర్పించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇది సాయంకాల సమయంలో ప్రభా ఈ విధంగా చేరి ప్రభా తండ్రి మేము నీ సన్నిధిలో
నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి నిలిచిన కృపకై నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా ఆరాధనలో ఉండి ప్రభా నీవే మహిమకరంగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రోజున ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ప్రభా. ఏ కుటుంబంలో అయితే ఏ సమృద్ధి లేదు ప్రభా, నీ సమస్తం ఎరిగిన దేవుడు. ఏ కుటుంబంలో ఏ అంతరంగంలో ఏ బాధ ఉందో ప్రభా, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాను దేవా. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ప్రభా. మరి ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం దయచేయండి, సమృద్ధిని దయచేయండి. ఏ కుటుంబంలో ప్రభా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు పొంది ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా నేను నిన్ను స్తుతించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చెప్పవచ్చిన వాక్యంలో కూడా నీ సేవకులతో ద్వారా మీరు మాతో మాట్లాడమని నా ప్రార్థన నీ పాద సన్నిధిని చేర్చుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు త్వరలో రానైన యేసయ్య నామమున వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మనం అందరం ఎంతో బ్లెస్ అవ్వాం కదా. డి యు ఆల్ బీ బ్లెస్డ్? ఆర్ యు ఆల్ బ్లెస్డ్ బై ద వర్షిప్? థ్యాంక్ యూ. ఆల్ గ్లోరీ టు. అందరూ ఒకసారి హల్లెలూయా అని అవ్వండి అయితే. హల్లెలూయా. థ్యాంక్ యూ. సో మనం అనౌన్స్మెంట్స్కి వెళ్దామండి. సో వీ రియల్లీ వెల్కమ్ యూ. మరి ఎన్ఎస్ఏజీ చర్చ్ తెలుగు సర్వీస్ ఈవినింగ్ సర్వీస్కి వీ ఆల్ వెల్కమ్ యూ. అండ్ యా సో మన అనౌన్స్మెంట్స్ ఎట్లా ఉంటుందంటే మన చర్చ్లో జరిగే ఈవెంట్స్ ఏంటంటే ఎవ్రీ మండే టు అందరికీ తెలుసు మండే టు సాటర్డే మార్నింగ్ 6 to 7 వీ హ్యావ్ మార్నింగ్ ప్రేయర్స్. సో చాలామంది జాయిన్ అవుతున్నారు కానీ చాలామంది జాయిన్ అవ్వట్లేదు. సో వీ రిక్వెస్ట్ యూ మీరు అందరూ జాయిన్ అవ్వండి, ఎందుకంటే అది చాలా బ్లెస్సింగ్. మేమందరం ఎన్నో బ్లెస్సింగ్స్ చూసాం. ఆల్మోస్ట్ 2 years అవుతుంది మేము జాయిన్ అవ్వి. అండ్ వీ ఆర్ రియల్లీ సీయింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద మార్నింగ్ ప్రేయర్స్. సో ఇట్స్ అ కాల్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పాస్టర్ గారు కానీ సత్య కానీ మాకు కానీ ఎవరికైనా కాల్ చేస్తే నాకు కానీ కాల్ చేస్తే వీల్ కాల్ యూ అండ్ ఇట్స్ అ కాల్. సో ప్లీజ్ డూ జాయిన్ మార్నింగ్ ప్రేయర్స్. అట్లాగే మళ్ళీ వెనస్డే మనకి విమెన్స్ ఫెలోషిప్ ఉంటుందండి. సో అది కూడా చాలా బలంగా నడుస్తుంది. అండ్ జ్యోత్స్నా సిస్టర్ ఈస్ వెనస్డే. సో జ్యోత్స్నా సిస్టర్ లీడ్ చేస్తున్నారు. అండ్ దాంట్లో కూడా మన చర్చ్ గురించి, ఎందుకంటే ఐ బిలీవ్ విమెన్ ఆర్ ద బ్యాక్ బోన్, రైట్? సో మన ప్రేయర్స్ చాలా బలమైన ప్రేయర్స్. వీ హ్యావ్ టు ప్రే. సో ప్లీజ్ డూ జాయిన్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా యూ కెన్ జాయిన్ దెమ్. అది లింక్ ఉంటుంది మన గ్రూప్లో. సో మీరు లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, ఎక్కడున్నా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ప్లీజ్ డూ జాయిన్. అండ్ యూత్ ఆల్సో కెన్ జాయిన్. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ విమెన్ కెన్ జాయిన్, ఈవెన్ యూత్ ఆల్సో కెన్ జాయిన్ ద విమెన్స్ ఫెలోషిప్. అట్లాగే దెన్ అగైన్ వీ హ్యావ్ ఫ్రైడే వీ హ్యావ్ బైబిల్ స్టడీ. సో అది కూడా వీ లర్న్ సో మెనీ థింగ్స్. మనం బైబిల్ చదువుతాం కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మన పాస్టర్ గారు మనకు అర్థమనే లాంగ్వేజ్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్లీజ్ డూ జాయిన్ అండ్ బీ ఎంకరేజ్ ఇన్ బైబిల్ స్టడీ. అండ్ అట్లాగే మళ్ళీ సాటర్డే వీ హ్యావ్ యూత్ ఫెలోషిప్. అండ్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్ వెరీ పవర్ఫుల్, ఐ బిలీవ్, యూత్ ఫెలోషిప్. సో ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలామంది జాయిన్ అవ్వాలి. మనం ఏంటంటే మన చిన్న సంఘమే కానీ వీ హ్యావ్ నాట్ లాట్ ఆఫ్ పవర్. గాడ్ హెస్ గివెన్ us లాట్ ఆఫ్ పవర్. సో వీ హ్యావ్ టు రీచ్ అవుట్. మనం వేరే వాళ్ళకి రీచ్ అవ్వాలండి. ఉట్టి మన దగ్గరే ఉంచుకోవద్దు. మనం జాయిన్ అవుతున్నాం కదా మన చర్చ్ లేదు కాదు. వీ హ్యావ్ టు రీచ్ అవుట్. సో ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా మీ నేబర్స్ కానీ ఎంకరేజ్ దెమ్. ఒకసారి వినండి, తీసుకొని రండి, మీతో జాయిన్ చేయించుకోండి. సో అట్లాగా మనం గ్రో అవుతాం. అట్లాగా మనం దేవుడికి సాక్షిగా ఉంచున్నాం. ఇప్పుడే మనం పాట పాడాం, రైట్? దీవించావే సమృద్ధిగా. మనల్ని దేవుడు సమృద్ధిగా దీవించాలి. సో హౌ వీ హ్యావ్ టు బి అ విట్నెస్. ఓకే, వీ హ్యావ్ టు బి అ టెస్టిమోనీ. హీ వాంట్స్ us టు బి అ టెస్టిమోనీ. అండ్ ఆయన కోసం బ్రతకమన్నారు మనల్ని. ఆయన కోసం బ్రతకాలంటే మనం చెప్పాలి ఇంకోటి. సో ప్లీజ్ డూ జాయిన్ ఎవ్రీ ఫెలోషిప్. ఎనీ ఫెలోషిప్ ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయండి అదన్నీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వేటట్టు. అట్లాగే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ కెన్ రీచ్ అవుట్ టు పాస్టర్ గారు. సో మీ ఇంటికి వచ్చి పర్సనల్గా ప్రేయర్ చేస్తారు మరి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద అనౌన్స్మెంట్స్. థ్యాంక్ యూ. డు యూ హ్యావ్ ఎనీథింగ్? సో ఎనీ టెస్టిమోనీస్ ఏమైనా ఉన్నాయండి? యూ వాంట్ టు టెల్? Satya is going to share this.
బిల్డింగ్ అండి. అంటే ఇది యాక్చువల్గా సమ్వేర్ అరౌండ్ ఒక 3-4 వీక్స్ అవుతుంది ఇది జరిగిపోవడం. నాకు టెస్ట్ మ్యాచ్ చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతాను అన్నాను. జస్ట్ ఒక రోజు అంటే లాస్ట్ బిఫోర్ వీక్ కూడా చెప్దాము, నేనేదో మర్చిపోతున్నాను అనే దీనిలో ఉన్నాను. ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఇప్పుడు సమ్వేర్ గుర్తించింది. లైక్ సమ్ 2-3 వీక్స్ బ్యాక్ నేను నాగం సాగర్ వెళ్ళాను. సో ట్రిప్ అంతా మంచిగానే అయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ దట్. ఏమైందంటే నా మొబైల్ అప్పటికే అంతకుముందు యూజ్ చేస్తున్న మొబైల్ ఏంటంటే కంప్లీట్ డిస్ప్లే అంతా పోయింది, నాకు కాంటాక్ట్ యాక్సెస్ అవ్వట్లేదు. ఇక వేరే ఫ్రెండ్ దగ్గర మొబైల్ తీసుకున్నాను. ట్రిప్కి వెళ్ళాము, వచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత నేను వేరే ఒక షార్ట్ ఫిల్మ్ మీటింగ్ గురించి నేను వెళ్తున్నాను, కలుద్దామని చెప్పి. జస్ట్ నాకు నేను ట్రాఫిక్లో ఉన్నా. ఆ టైంలో నాకు చాలా మిస్డ్ కాల్స్ వస్తే నేను వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి పాకెట్లో పెట్టుకున్నాను. జస్ట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ ఏంటంటే నా పాకెట్లో మొబైల్ లేదు. సో నేను వెంటనే కాల్ బ్యాక్ చేశాను. అప్పటికే స్విచ్ ఆఫ్ వస్తుంది, లైక్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. తర్వాత ఆ రోడ్ మొత్తం ఎత్తుకెళ్ళాను, ఫుల్ ట్రాఫిక్ ఏరియా, లైక్ మన అయ్యప్ప సొసైటీ రోడ్ ఉంటుంది కదా అది. సో సరే అయిపోయింది అని చెప్పి నేను లిఫ్ట్ గార్డెన్ వదిలేసాను. ఇంకా వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను నేను. వాళ్ళు ఆ మీటింగ్ వదిలేసి నా మొబైల్ గురించి కాల్ చేస్తా స్టార్ట్ చేశాను. అయితే వేరే ఫ్రెండ్స్ అందరూ కూడా అలర్ట్ చేసి ఉంచాను నేను. సమ్వేర్ అరౌండ్ ఎవరో ఆ మొబైల్ దొరికింది, ఆన్ చేశారు. మేము కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యి మొబైల్ తిరిగి ఇచ్చారు. అండ్ సేమ్ ఇలాంటిదే మళ్ళీ జరిగింది, రిపీట్. సో మా హోటల్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ ఆమె లేట్ అయిందన్న దింపాలంటే సరే అమ్మా అని చెప్పి నేను సేమ్ ఇలా కాల్ చేసి అలర్ట్ చేసేసి ఇలా పాకెట్ పెట్టేసుకున్నాను. ఇలా ముందుకెళ్ళేసరికి మళ్ళీ పడిపోయింది. సో మళ్ళీ రిలీజ్ అయ్యింది, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంటేనేమో రెస్పాండ్ అవ్వలేదు. సమ్వేర్ మళ్ళీ కాల్ బ్యాక్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యి అన్న ఇక్కడే ఉన్నాను, నేను మొబైల్ ఇస్తున్నాను అని చెప్పేసి. సో వెంటనే నాకు మొబైల్ ఇచ్చారు. అండ్ అంతకుముందు షూట్లో బాగా లేట్ అయిపోయింది, బట్ ఐ వాజ్ స్లీప్లెస్ అసలు. ఆల్మోస్ట్ వేరే అరౌండ్ 24 hours పైన షూట్ చేసాను. సో టోటల్లీ స్లీప్లెస్, ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను నేను. సో అలాగే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నేను. లైక్ ఎస్ఆర్ నగర్ నుండి ఇంతవరకు బాగానే వచ్చాను. ముసాపేట్ ఆ రోడ్ వరకు ఉంటుంది. సో ఆ రోడ్ వరకు బాగానే వచ్చాను. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఐ వాజ్ టోటల్లీ స్లీప్. అండ్ అలా సమ్వేర్ అలా కార్ మీదకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అమ్మటే అలర్ట్ అయిపోవడం అట్లా. సో ఐ వాజ్ అలైవ్ బికాస్ గ్రేస్ ఆఫ్ గాడ్. సో ఇది అంటే నా గురించి అయితే అందరూ ట్రై చేస్తున్నారు. ఐ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ట్రైంగ్ టు బీ హానెస్ట్ విత్ గాడ్. ఇక్కడికి వచ్చైతే అదే నేర్చుకున్నాను నేను. సో అండ్ నా కోపం అనేది కొంచెం తగ్గింది. సో ఐ వాజ్ నాట్ లైక్ హియర్. నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కూడా స్లోగా ఐ వాజ్ ట్రైంగ్ టు బిల్డ్ అండ్ మోర్ హానెస్ట్ టు గాడ్ ఉంటాను ట్రై చేస్తున్నాను. వాట్ ఆర్ గెటింగ్ అనేది స్పిరిచువల్గా ఫీలింగ్, ఫిజికల్గా నా దగ్గర ఏమున్నా లేకపోయినా కానీ ఐ హ్యావ్ గాడ్ అన్న చాలాసార్లు చెప్పాడు. నువ్వు దుఃఖంలో ఉన్నా కానీ ప్రజలు ఆడడానికి చెప్పాడు అన్న. సో థ్యాంక్ఫుల్ టు గాడ్. సో సమ్వేర్ ఈ స్ట్రెంథనింగ్ మీ నన్ను బలపరుస్తున్నాడు, నాకు అదైతే అర్థం. సో లెట్స్ సీ వాట్ గాడ్ డస్. వండర్ఫుల్ సత్య. నిజంగా దేవుడు నువ్వు ఎంతో యు ఆర్ రియలీ బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్. వీఆర్ ఏబుల్ టు సీ దట్. ఎందుకంటే చర్చ్కి వచ్చి నీ రెస్పాన్సిబిలిటీ యూఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. అండ్ ఆల్సో మార్నింగ్ ప్రేయర్స్ కూడా జాయిన్ అవుతాడు. సో అండ్ హీ ప్రేస్ ఆల్సో వెన్ ఎవర్ ఆస్క్ ఫర్ ప్రేయర్. సో రియలీ గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యూ అండ్ లీడ్ యూ టు సక్సెస్. ప్రేజ్ ద లార్డ్ ఫర్ దాట్. సో మరి నిన్న చాలా అద్భుతమైన మిషన్ ట్రిప్ జరిగిందండి మాది. అండ్ ఇట్ వాస్ వెరీ అనాయింటింగ్. సో దాని గురించి డీటెయిల్స్ నరహరి గారు చెప్తారు. సో ఐ ఇన్వైట్. ఓకే, యా. సో ఫస్ట్
సో మనం ఆ మిషన్ ట్రిప్ గురించి మనం వీడియో చూద్దాము. దాని తర్వాత నరేని గారు మనకి దాని డీటెయిల్స్ చెప్తారు. లెట్స్ వాచ్ ద వీడియో. అంటే అంత ఇంపాక్ట్ఫుల్గా అయినాం, నార్మల్ కాదు, ఇంపాక్ట్ఫుల్గా. సీ హౌ దే ఎంజాయ్. సో మనం వర్షిప్ ఎప్పుడు టాప్ అని చెప్తాను నేను. దట్ ఈస్ వేర్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ హియర్ దేర్ టాప్ వర్షిప్ అగైన్. రియలీ మన వర్షిప్ టీమ్కి దీని తర్వాత చప్పట్లు పెడదాం. రియలీ వండర్ఫుల్ వర్షిప్ అంటాను. Our strength is our worship, first of all, our church strength. So that is where we showed again ఎంత వండర్ఫుల్గా వచ్చిందని. చూడండి అసలు పిల్లలు కూడా చూడండి ఎంత బాగా అంటే అసలు మేము ఆశ్చర్యపోయాం పిల్లలు చూసి. మాకు కూడా అనిపించింది, తృప్తిగా అనిపించింది. అంత దూరం ప్రయాణం చేసింది ఏ కష్టం లేదు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళని చూస్తే మీరు నిజంగా అండి ఎవరైనా ఎప్పుడైనా మిషన్ ట్రిప్కి వెళ్తే ఆ పరిస్థితులు చూసి మనం ఓవర్వెల్మింగ్ జాయ్ అయిపోతాం. బికాస్ గాడ్ ఈస్ టచింగ్ దెమ్, రైట్? ఓకే, దట్స్ వేర్ వి సా. ఇలా తర్వాత చిన్నగా గిఫ్ట్స్ ఇచ్చామండి పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం. రియలీ వీ గాట్ దట్ అండ్ ఇవన్నీ ఇచ్చాము. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు మొత్తం ఓవరాల్గా మిషన్ ట్రిప్ని. దే వాంట్ టు సీ అగైన్ అస్ సూన్. ఐ డోంట్ నో వెన్, బట్ literally will go once again there. This is a team. We travel together and ఇలా పాస్ట్ గారు తర్వాత చూపిస్తారండి. సో సార్ స్విచ్ ఆన్ లైట్స్. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా గట్టిగా రావాలండి, ఎందుకంటే ఆ జాయ్ చూపించాలి మనం. సో వాట్ ఐ కెన్ సే ఈస్ మిషన్ ట్రిప్ అనేది నిజంగా మిషన్ ట్రిప్ అవ్వచ్చు. ఎలా అంటే స్టార్ట్ చేయడం ఎలా అయిందంటే, రాత్రి మేము ప్రార్థన చేస్తుంటే వర్షం బోరున పడుతుంది బయట. ఎలా అంటే వీ ఫెల్ట్ పొద్దున అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు వెళ్ళారు సూర్య వాళ్ళు ఆ తడిలోనే, అంటే ఆ వర్షం పడుతుంది అంటే షెల్టర్ లేదు కదా, లోనే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఆ దాంట్లో చేశారు. ఇంకా అలానే అవుతుందేమో అన్న లెవెల్లో వెళ్ళిపోయినారు. కానీ జస్ట్ వి ట్రస్టెడ్ లార్డ్, కెప్ట్ ఫెయిత్. ఆవగించ విశ్వాసం ఉంటుంది, అంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడా మీ చిత్తం అయితే మాకు మంచి వెదర్ ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత పొద్దున లేచిన తర్వాత మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేసాం అందరం కలిసి. స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ సాతాను వచ్చింది. మళ్ళీ వచ్చి నల్లగా మొత్తం ఏమంటే మన ఆకాశం అంతా నల్లగా చేసింది. అర్థమైందా? నేను వెళ్తుంటే ఇంకా మళ్ళీ నవ్వుతుంది సాతాను. ఏమి వెళ్తున్నాను చూడండి, నేను చూసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, స్టిల్ వి సెడ్ ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూసుకుంటాడు, మా దేవుడు చూసుకుంటాడు అనుకుంటూ అలాగా చెప్పుకుంటూ వెళ్ళామండి. అక్కడ రీచ్ అయ్యాము. చాలా నేరో రోడ్లు. ఎలా అంటే మీరు గ్రామంలోకి వెళ్ళిపోయారు, ఒక 2-3 గ్రామాలు దాటి. సో ఆ గ్రామంలోకి వెళ్ళిపోయాము. చాలా లాస్ట్కి వెళ్ళేటప్పటికి అంత రోడ్డు కూడా సరిగలేదు. కానీ స్టిల్ చాలా దేవుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇటు నుంచి వెహికల్ వెళ్తే అటు నుంచి బస్సు వచ్చిందనుకోండి, బస్సు వచ్చిందనుకోండి ఇంకా మనం ఇరుక్కుపోయి ఉంటాం. కానీ దేవుడి కృప అండి, ఆ సమయంలో అటు నుంచి మాకు వెహికల్స్ ఏం రాదు. చప్పట్లు కొట్టాలి అంటే ఆ దేవుడి కార్యాలు అలా ప్రత్యక్షంగా. అందుకే సాక్ష్యం చెప్తాను చెప్పాను. అదొక సాక్ష్యం. ఒక్క వెహికల్ కూడా రాలేదు ఆ రూట్లో. అది సన్నని 1 వెహికల్ రూట్లో ఆ రూట్లో వెళ్ళిన తర్వాత లాస్ట్కి చేరగానే దేవుడి కృప వల్ల అప్పుడు కూడా 2 చినుకులు పడుతున్నాయండి, లైట్గా పడుతున్నాయి అనుకున్నాం. అయినా సరే దేవుడు అంటుంది ఇంకేంటి అయిపోయింది ఈసారి కూడా అనింది. నో ఈసారి కాదు అనుకున్నాను నేనైతే. కాదు, దేవుడు చేస్తామని అలాగా స్టాండర్డ్గా ఉండి మేము ప్రార్థన చేసుకొని స్టార్ట్ అయ్యామండి. అలాగలా ఫస్ట్ ఇంకా జనాలు అలా, ఎందుకంటే ఊరు కాబట్టి. కానీ దేవుడు మెల్లిగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ నల్లని ఆకాశం నల్లగా అయింది, మళ్ళీ నల్లగా అయింది. ఆల్మోస్ట్ 2 చినుకులు పడ్డాయి. ఇంకా అయిపోయిందిరా అనుకున్నాం. కానీ తెలుసా ఆ తర్వాత 5 నిమిషాలకు మొత్తం క్లియర్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్.
మొత్తం క్లియర్ అయిపోయి ఎండ్ వచ్చిందండి. అండ్ 10 నిమిషాల్లో ఎండ్ వచ్చింది. ఆ పాస్టర్ కూడా ఎంత భయపడుతున్నాడో, ఆ భయపడే పాస్టర్ తర్వాత ఎంత క్లీన్ అయిపోయేటప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇదంతా జరిగింది మేము ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థనలో అంత శక్తి ఉంది నిజంగా. వి సా దట్ ప్రేయర్ ఎంత పవర్ఫుల్. సో అందరం మీకు తెలుసు, నిన్న హైదరాబాద్లో బోరున వర్షం పడింది. నేనైతే అంటాను, నేను ఖచ్చితంగా అంటాను, ఆ పాటలో ఎందుకు పడలేదంటే దేవుడు మన ప్రేరణ ప్రార్థన వల్ల. హల్లెలూయా హల్లెలూయా. మన కోసం దేవుడు అక్కడ కార్యం చేశాడు కాబట్టి. సో దట్ ఈస్, నేను తప్పకుండా టెస్ట్ మనీ నా దీంట్లో కూడా ఉంటుంది, నా వాట్సాప్లో కూడా టెస్ట్ మనీ ఇప్పుడు, బికాస్ ఐ సా దట్. సో డెఫినెట్లీ ఆ ఓవర్వింగ్ జాయ్తో మేము వెళ్ళాము. అండ్ హౌ ఎలా అంటే మెల్లిమెల్లిగా వర్షిప్ అయితే ఆ స్పీకర్లు అవి ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయంటే పాడుతుంటే అసలు వింటుంటే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. మంచిగా మన ఉంటాడు కదండి మన సుశీల్, మన మాస్టర్ గారు ప్రేజ్లో ఏ పాటని ఎలాగైనా ఇచ్చేసి ఆనందభరితంగా చేస్తాడు. ప్రేజ్లో మన కొరియర్ ఉంది, మన సత్య అండ్ లారెన్స్ కలిసారండి మార్నింగ్ జాయిన్తో. వండర్ఫుల్ అన్నాడు సింగింగ్, అలా వండర్ఫుల్ విత్ సూర్య, వండర్ఫుల్ సింగింగ్. అసలు మీరు మైమర్చిపోతారండి, అంత బాగా వచ్చిందండి. ఆ వచ్చినప్పుడు అందరూ ఆడుతున్నారు, ఏంటి అందరూ నాట్యాలు ఆడుతున్నారు. లెట్స్ గివ్ అ బిగ్ హ్యాండ్ టు సో ఐ థింక్ yes she want to add, come welcome. ఎవరైనా యాడ్ చేయండి బికాజ్ అంత బాగుంది. ఒక 2 మాటలు నేను యాడ్ చేయాలి. ఎందుకంటే ఇదే ప్రదేశానికి నేను లాస్ట్ టైం పాస్టర్ గారు మేము ఇంకొక పాస్టర్ గారితో కూడా కలిసి వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఏంటంటే అప్పటికి కూడా ఆ సంఘం అనేది ఏమి లేదు, అక్కడ ఒక జస్ట్ రేకుల షెడ్. సో అప్పుడే వాళ్ళ సంఘం నిర్మిద్దామని చెప్పేసి కనీసం అయితే ఇంకా ఫౌండేషన్ అంటే అది వేద్దామని ఆ సీపులో అవన్నీ తెప్పించి పెట్టారు. జస్ట్ ఒక వర్గం లాంటిది కట్టి కింద జస్ట్ ఇంకొక వర్గం వేస్తారు అంతే. సో పక్కన కంకర ఇసుక అంతా ఉంది. అప్పుడు కూడా ఫుల్ వర్షం వచ్చినా సరే ఆ వర్షంలో అలాగే కూర్చొని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అట్లనే కూర్చొని విన్నారు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ 2 years బ్యాక్ వెళ్ళినాం అనుకుంటాను అక్కడికి. సో ఈ ఇయర్ కూడా మేము వెళ్తుండగా కూడా మరి ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది కూడా సగం దూరం వెళ్ళేసరికి చాలా పెద్ద వర్షం. మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఆపిన తర్వాత అక్కడి నుంచి కూడా మరి చాలా పెద్ద వర్షంలో మేము అట్లనే వెళ్ళాము. ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే పాస్టర్ గారు మేము జ్యోతి అక్క ముగ్గురు 3 కార్లు వెళ్తూ ఉన్నాము. సో పాస్టర్ గారు మరి హర్యానా వీళ్ళందరూ వెళ్తున్న వే యాక్చువల్లీ మరి కరెక్ట్ వే దొరికి వాళ్ళందరూ మంచి వేలో వెళ్ళారు. మేము అదే సుశీల్ బ్రదర్ జ్యోతి అక్క వెళ్ళిన వే ఎట్లుందంటే ఒక పొలాల మధ్యలోంచి చూపించింది మాకు. లైక్ అక్కడ ఒక కార్ వెళ్ళే రూట్ అంత తప్ప ఇంకొకటి కనీసం సైకిల్ కూడా పడ్డదు తప్పుకోవడానికి. అది కూడా ఏంటంటే వాళ్ళు పొలాల మధ్యన కాబట్టి అక్కడ గుంతలు అయ్యి పడిపోతే ఆ పొలాల్లో ఉన్న మట్టి తీసి గుంతకు కూర్చేశారు. దానివల్ల ఏమంటే మొత్తం మట్టి రోడ్డు. బ్రదర్ డ్రైవ్ చేస్తుంటే ఆ స్ట్రీట్ ఆ టైర్స్ కూడా మడ్ రోడ్ వల్ల అట్లా తిరిగిపోతూ ఉండేది. సో ఎంత దూరం వెళ్ళినా సరే అదే మట్టి రోడ్డు. సో ఇంకొకరు ఎవరు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేయలేరు. అట్లాంటి రోడ్లో మనకి వెళ్ళినా సరే దేవుడు కాపుదలు అట్లే ఉంచారు. నిజంగా ఆ సమయంలో అక్కడ వర్షం పడితే కనుక మేము ముందుకు సాగలేకపోతాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి ఓపెన్ ఎయిర్లో మీటింగ్ అంటే నిజంగా లాస్ట్ ఇయర్ లాగా అయితే దేవా మేము కూడా పాస్టర్ గారు కూడా అనుకుంటున్నాము. ఇవాళ ఆ పాస్టర్ గారు కూడా అంటారు ఉన్నారు, పాస్టర్ సూర్య ఎప్పుడు వచ్చినా సరే మాకు వర్షం తీసుకొస్తూ ఉంటారు, ఈసారి కూడా వర్షంలో కూర్చోబెట్టే జరుగుతుందేమో అనుకుంటూ ఆ పాస్టర్ గారు కూడా భయపడుతూ ఉన్నారు. మరి నిజంగా అక్కడికి వెళ్ళిన నిజంగా చాలా మబ్బు పట్టేసింది. నిజంగా వర్షం పడితే ఎట్లా స్పీకర్ తడిచిపోతాయి, అసలు మీటింగ్ జరగదు అని లోపల ఒక భయము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దేవుని కృప ఉంటుంది అనే పక్కన ఒకటి. సో మరి నిజంగా ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అయిన మొత్తం అబ్బంతా తెలిపోయి ఎండ రావడం చూసాం. ఆ వేడి కూడా తక్కువైపోయాం. అంత ఎండ రావడంలో మరి నిజంగా దేవుని ఒక అద్భుత కార్యాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చూసాం. లిటరలీ ఎక్స్పీరియన్స్ దట్ దేవుని కృప ద్వారా చేస్తే ఏ విధంగా అద్భుత కార్యాలు చేస్తాడనేది నిజంగా నేను చూసామండి. రియల్లీ మొత్తం మినిస్ట్రీ అంతా కూడా దేవునికి మహిమ కలగాలని నిజంగా ఆరాధనలో కానీ మొత్తం ఆ ఫ్లో అంతా కూడా ఎక్కడ 5 minutes కూడా వేస్ట్ అవ్వకుండా ఎక్కడ కూడా చేంజ్ అవ్వకి కానీ నిజంగా దేవుడు చాలా అద్భుతంగా జరిపించాడు. దేవుడు నామకి వందలాడు. ఇంకొకటి ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు నాన్ బిలీవర్స్ అక్కడ మరి బయట కూర్చొని కూడా చాలా మంది అక్కడ అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మరి వాక్యం వినడం జరిగిందండి. మరి ఏ వాక్యం అయితే మనం విత్తి వచ్చామో అది ఫలించాలని చెప్పేసి మనం అందరూ ప్రార్థన కొనసాగించాం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ ఐ సెడ్ ఓకే ఇంకో 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను.
సో లైక్ ఐ సెడ్ రియలీ ఎక్సైటింగ్. ఎందుకంత బాగా అంతగా చెప్పాలంటే ఇప్పుడు సుశీల్ కూడా ప్లీజ్ కమ్ సుశీల్. ఎందుకంటే మీకు అంత మేము షేర్ చేయగలుగుతామండి అంత. సంజయ్ కూడా ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ కామెంట్ షేర్. ప్రైజ్ లార్డ్ అండి. సో ఈ మనకందరికీ తెలుసు మిషన్ ట్రిప్ అంటే ఇట్స్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ఇట్స్ నాట్ ఫైట్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, బట్ ఇట్ ఈస్ ఫైట్ విత్ కమిటీ అథారిటీస్ అని ఉంటుంది. ఆ ముందు రోజు కూడా మేము అందరం నైట్ షిఫ్ట్ చేసుకొని 2 o'clock 3 o'clock పడుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clock పడుకొని 6:30కి లేసి రెడీ అయ్యి అంత దూరం ట్రావెల్ చేసి ఈ లాస్ట్ వీక్ అంతా నా హెల్త్ ఎంత అప్సెట్ అయింది అంటే ఐ కుడెంట్ ఈవెన్ ఈట్ ప్రాపర్లీ, ఐ కుడెంట్ ఈవెన్ స్లీప్ ప్రాపర్లీ, అలా ఉండే. సో ఫోన్ చేసి వీ హ్యావ్ టు బీ రెడీ బై 6:30 7 స్టార్ట్ అయిపోవాలి చెప్పాను. నాకేమో అయితే లేదు, ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను నేను, అది ఓవర్డోస్ అయిందా కూడా నాకు తెలీదు. బట్ వాట్ ఐ వాంట్ టు మేక్ షూర్ ఈస్ అక్కడికి వెళ్ళే వరకు నా హెల్త్ మంచిగా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఈవెన్ మాట్లాడుతున్నా సరే నేను ఆఫీస్ మీటింగ్స్లో కూడా నేను మ్యూట్ పెట్టుకొని అట్లా కూర్చుంటున్నా అంతే. నా టర్న్ వస్తేనే హాయ్ హలో గుడ్ బై అంతే, ఇంతే. చాలా లిమిటెడ్గా మాట్లాడుతున్నాను అనమాట. ఐ వాజ్ ఇన్ దాట్ సిచ్యువేషన్. అక్కడికి వెళ్ళి పాడాలి అంటే 5 songs అక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు. ఓపెన్ ఎయిర్ అన్నారు, క్లోజ్ క్యూబికల్ కూడా కాదు. ఓపెన్ ఎయిర్ అంటే గట్టి పాడాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు యూస్ కంప్లీట్ స్ట్రెంత్. అది దేవుని కృప వల్ల మంచిగా వెళ్ళాము, వర్షిప్ జరిగింది. వైల్ రిటర్నింగ్ అది ఇంకో ఛాలెంజ్. అందరం ఎగ్జాస్ట్. ఒక్కరు కూడా సరిపోవచ్చు ఇంటికొన్న అంటే అందరం ఎగ్జాస్ట్. కానీ దేవుని కృప వల్ల మేము క్షేమంగా వెళ్ళాము. అది దేవుని కార్యం మంచిగా జరిగింది. మేమందరం కూడా సేఫ్ అండ్ సౌండ్ ఇంటికి వచ్చాము. సో దేవుని కృప వల్ల ఇదంతా జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్. దేవుని కృప అండి. ఎందుకంటే సత్యం కూడా లేదు నిద్ర, మన సుశీల్ కూడా లేదు నిద్ర. అంటే ఆ స్లీప్ ప్యాటర్న్లో మరి మనం కార్ నడిపాడు అంత దూరం నడిపినప్పుడు ఏమైనా జరగచ్చండి. ఓన్లీ దేవుని కృప అండి, దేవుని కృప. అలా వెళ్ళి ఎంత శక్తివంతంగా చేసామంటే అది రియల్గా మొత్తం వీడియో త్వరలో యూట్యూబ్లో పెడతారు. మొత్తం వీడియో చూడండి ఎంత బాగా అంటే అంత బాగా దేవుడు చేశాడు. మొత్తం వెదర్ని ఆయన కంట్రోల్లో తీసుకున్నాడు. మనుషులందరూ వచ్చారు, అందరూ హ్యాపీనెస్తో నిండారండి. ఎలా అంటే మేము చెప్పలేము. అందుకే మేము అందరం కలిసి చెప్తాం ఏంటంటే అంత ఓవర్ జాయ్గా అయిందంటే. సో యూ కెన్ సీ వన్స్ అగైన్ మేబీ ఫ్యూ సెకండ్స్. సో చూడండి, సో అంతమంది వచ్చారు, అంతమంది ఎగురుతున్నారు. ఆ ముంతారా అనే మంతూర్ అనే చిన్న గ్రామం అది, విచ్ ఈస్ నియర్ టు సిద్దిపేట ఆర్ సదాశివపేట. సో సంగారెడ్డి దగ్గర వెళ్ళి సంగారెడ్డి నుంచి కంది దగ్గర లెఫ్ట్ కొట్టాలి లోపలికి అదండి. సో అలా కొట్టి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ లోపలికి వెళ్తుంటే దెన్ వీ గాట్ దిస్ విలేజ్. స్మాల్ విలేజ్ కానీ వండర్ఫుల్గా జరిగిందండి. ఆ దేవుడి మహిమ మేము చూసాము ఇక్కడ, దేవుడి మహిమ చూసాము. ఇంకా నేనైతే నెక్స్ట్ మిషన్ ట్రిప్స్ రియల్లీ మేక్ మోర్ అండి, ఫ్రీక్వెంట్గా చేయాలి, వెరీ ఫ్రీక్వెంట్గా. దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్ నౌ ఆన్వర్డ్స్. ఎందుకంటే ఆ శక్తి మనం చూస్తున్నాం అంటే ఆ వర్క్ చూడగలుగుతున్నాం. కాబట్టి లెట్స్ హ్యావ్ మోర్ మిషన్ ట్రిప్స్. ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందండి మిషన్ ట్రిప్స్కి? చేతులెత్తారా? మా బావగారు కూడా వచ్చేస్తారు. ఇంకేంటి మిషన్ ట్రిప్లో నెక్స్ట్ మా బావగారు కూడా ఉంటారు. సో నెక్స్ట్ టైం విల్ మేక్ బిగ్గర్ మిషన్ ట్రిప్ అండి. హల్లెలూయా చెప్పండి, బిగ్గర్ అంటారేనా? హల్లెలూయా. సో నెక్స్ట్ టైం we will have a bigger mission trip and we will pray for that. God definitely enable that. Praise the Lord అండి once again. Thank you. Praise the Lord. For worship. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్. వచ్చేసి గమనించాలి, మొత్తం అరౌండ్ అప్రాక్సిమేట్ 100 మెంబర్స్ వచ్చారండి. మేము వెళ్ళంగానే ఒక్కరు కూడా లేరు అక్కడ. అంత అన్యుల ప్రాంతము, ఊరు, పల్లెటూరు. సో అక్కడ డెవలప్మెంట్ కూడా లేదు. సో చర్చ్ చూసినట్టయితే పైన ఓన్లీ ఏం లేదు, పిల్లర్స్ ఉన్నాయి, పైన ఏం లేదు, టెంట్ కట్టారు మన గురించి. సో అక్కడికి వెళ్ళగానే మేము పాట స్టార్ట్ చేసినాకనే ప్రజలు రావడం స్టార్ట్ చేస్తారు. 11:45కి స్టార్ట్ చేసాం. సో మొత్తం అయ్యేంత వరకు మొత్తం 100 మెంబర్స్ కూర్చున్నారు, చిన్న పిల్లలతో సహా
చాలా మంది మరి చిన్న పిల్లలతో సహా కలిసి వాళ్ళందరూ కూడా దేవుని ఆరాధించారు. పాటలలో అన్నిట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, దేవుని ఆరాధించారు. అరౌండ్ 35 to 40 మెంబర్స్ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. This is what God has done, and thank you so much for your prayers. And also మార్నింగ్ సాటర్డే మార్నింగ్ మొత్తం ప్రేయర్ టీమ్ అంతా కూడా ప్రార్థన చేశారు. మీకు ప్రత్యేకంగా వందనాలు. దయచేసి we want you to come next time. We want everyone to come. అందరూ కూడా రావాలి. సో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే పరిచర్యకి వెళ్ళాడో సంఘం నుంచి మీరు ఆఫరింగ్స్ ఇవ్వండి నేను వెళ్తానని చెప్పలేదు. Yes or no? I am preaching biblically. When I went to mission trip, నా మొదటి మిషన్ ట్రిప్ గుంటూరులో కట్టంపొడి ఒక పల్లెటూరులో మేమందరం కూడా అప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళం, మేమందరం కూడా పాకెట్ మనీ వేసుకొని వెళ్ళేవాళ్ళం. సెకండ్ టైం నాగాల్యాండ్ కూడా, అప్పుడు 3000 అంటే పెద్ద అమౌంట్. సో అది కూడా మేమందరం కూడా కూడుకొని, సో అందరం కూడా దే పార్టిసిపేటెడ్. సో స్పిరిచువల్గా మీరు సిద్ధపడాలి. ట్రై టు టేక్ అప్. If you're not, we are not requesting you to please, you have to do the entire amount, but నేను తగినంత ఆత్మీయంగా మనము కొంచెం బర్డెన్ కాకుండా మనము కూడా వెళ్ళగలిగే ఆ యొక్క క్రమంలో మనం వెళ్ళాలి, సిద్ధపడాలి. కోత విస్తారంగా ఉందండి, కోత విస్తారంగా ఉంది. లాస్ట్ వీక్ నేను ఒక బృందాన్ని కలుసుకోవడం జరిగింది నాగాల్యాండ్లో. నాగాల్యాండ్ నుంచి కోహిమాబోకా నుంచి ఒక బృందాన్ని కలుసుకోవడం జరిగింది పాస్టర్లు. నేను అక్కడ 2005లో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి మినిస్టర్ చేశాను, పరిచర్య చేశాను అక్కడ. సో ఆ యొక్క కొన్ని పాస్టర్లను నేను కలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు, ఎంతోమంది ఆహ్వానిస్తున్నారు, మనం వెళ్ళడమే. సో సిద్ధపడి వెళ్ళాలి. ఆమేన్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ఆల్ గ్లోరీ టు గాడ్. ఆమేన్. మన వాక్యంలో వెళ్దామండి. లెట్స్ ప్రే. ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా. ప్రభువా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మనతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. All right. What is cocoon in Telugu? Cocoon. ఒక బటర్ఫ్లై ముందు ఒక పురుగుగా ఒక గూటిలో ఉంటుంది. షెల్లో గొంగలి పురుగు ఒక షెల్లో ఉంటుంది. దాన్ని ఏమంటారు? దాని పదం కుకూన్ అంటారు. You should talk loudly. పట్టు. Is the correct word పట్టు? That material is పట్టు. పురుగు పట్టు పురుగేనా? ఆ షెల్ కుకూన్ అంటారు ఇంగ్లీష్లో. What do you call that? You are googling. అది ఇదంతా కట్ చేస్తాను. ఇది పురుగు అని నాకు తెలుసు. ఆ పురుగు ఒక కోడి గుడ్డు ఉంటుంది కదా, షెల్, అట్లాంటి షెల్లో ఉంటుంది. దాన్ని కుకూన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ గట్టిదనాన్ని ఏమంటారు? అదే పట్టుకాయ అంటారు. పట్టుకాయ, గూడు అనొచ్చా? ప్రైజ్ లో వాకింగ్ స్టార్ట్ చేసుకుంటాము. హల్లెలూయా. గూడు అంటే సరిపోద్ది కదా. ప్రైజ్ లో ఒక మనిషి, ఒక వ్యక్తి ఒక గూడులో ఆ యొక్క మరి కుకూన్ అనే గూడు అది చూసి అక్కడ వేలాడుతుంది అన్నమాట. పెద్దగా ఉంది. సో అందులో ఉన్న పురుగు ఎంపరర్ మోత్ అంటారు. ఒక పురుగు ఇంగ్లీష్లో ఎంపరర్ మోత్ అంటారు. అది అది చిగురించినప్పుడు మొత్తం బయటకు వచ్చినప్పుడు అది బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా మారుతుంది. సో అతను ఏం చేశాడంటే ఈ యొక్క మొత్తము ట్రాన్స్ఫర్మేషన్, ఈ యొక్క మొత్తము మార్పు నేను నా కళ్ళతో చూడాలి అని ఆశపడ్డాడు. తప్పేం కాదుగా. సో ఆ యొక్క కుక్కుని తెచ్చుకొని, దయచేసి జాగ్రత్తగా వినండి, కుక్కుని ఆ యొక్క గూడ్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. సో ఆ యొక్క ప్రాసెస్ మొత్తము కూడా మార్పు చూడాలని అనుకున్నాడు. సో కొన్ని రోజుల తర్వాత ఆ లోపల ఉన్న పురుగు కొంచెం బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో అది ఒక క్యాప్సూల్ లాగా ఉంటుంది కదా. సో ఒకవైపు రంధ్రం పడింది అనమాట, చిన్న రంధ్రము. ఆ రంధ్రం పడినాక ఆ యొక్క మరి లోపల ఉన్న పురుగు ప్రయత్నం చేస్తుంది ఏంటంటే బయటికి రావాలని అది బాగా ప్రయాసపడుతుంది అన్నమాట. ఎందుకంటే మరి ఇతను ఆ కొంచెము హోల్ పడినప్పుడు చాలా సంతోషించాడు. అరే వా, ఇప్పుడైతే నేను మొత్తము ఏ విధంగా బయటకు వస్తుందో నేను చూడొచ్చు అని చాలా సంతోషపడ్డాడు.
సో అది చూసి 1 గంట తరబడి, 2 గంటల తరబడి, 3 గంటల తరబడి అది బాగా ప్రయత్నిస్తుంది కానీ బయటికి రాలేకపోతున్నాడు పోయేది ఆ పురుగు. సో ఇతను ఏం చేశాడంటే అరే ఈ పురుగు ఇంత కష్టపడుతుంది కదా, కొంచెం సహాయం చేస్తే పోలే అని అతను ఏం చేశాడంటే ఆ దగ్గరలో ఉన్న సీజర్స్ ఉంటాయి కదా, చాలా సీజర్స్ని ఏం చేశాడంటే పైన కొంచెం ఇట్లా కట్ చేయడం స్టార్ట్ చేశాడు, కింద కట్ చేయడం అంటే ఆ బయటికి వచ్చే రంధ్రాన్ని పెద్దగా చేశాడు. పెద్దగా చేసినప్పుడు ఆ పురుగు బయటకు వచ్చింది, సంతోషించాడు. సో ఆ పురుగు మొదటి భాగము చాలా డెవలప్డ్ అయింది, వెనకాల భాగము స్వోలన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. సో రెక్కలు కూడా రాలేదన్నమాట. సో అతను ఏమనుకున్నాడు, అరే బయటకు వచ్చింది కాబట్టి కొన్ని క్షణాల తర్వాత, అట్లీస్ట్ 1 గంట తర్వాత ఆ యొక్క క్రమంలో డెవలప్ అయిపోతుంది అని అనుకున్నాడు. కానీ అతను బాగా చూస్తున్నప్పుడు 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు, 6 గంటలు అయినప్పటికీ కూడా ఆ పురుగు ఆ విధంగానే ఉందన్నమాట. సో ఫస్ట్ 2 కాళ్ళతో ఇట్లా పాకుతుంది, వెనకాల మొత్తం కూడా స్వోలన్ అయిపోయింది అన్నమాట. సో ఇది చూసి చాలా బాధపడ్డాడు. దేవుని యొక్క క్రమంలో ఏ విధంగా ఉంటుందంటే, దేవుని యొక్క క్రమంలో ఆ గూడు నుంచి, ఆ గూడులో ఉన్న పురుగు ప్రయాసపడి ఎన్ని గంటలైనా ప్రయాసపడి తన సొంత కష్టంతో బయటికి వస్తేనే ఆ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకు అంటే ఆ కష్టంతో లోపల ఉన్న ఫ్లూయిడ్స్ ఏమవుతుందంటే, పురుగులో ఉన్న ఫ్లూయిడ్స్ ముందు వెనకాల కొట్టుకొని ఆ ప్రెషర్తో ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఆ ప్రెషర్తో వింగ్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట, వింగ్స్. సో ఆ దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆ కష్టకాల, ఆ ప్రెషర్లో, ఆ స్ట్రగుల్స్లో, ఆ బాధలో పురుగు బయటికి రావాలి. ఆ బయటికి వచ్చేసి దాని తర్వాత అది చిగురించుకున్నప్పుడు అది ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్గా, బటర్ఫ్లైగా మారిపోతుంది. కానీ మధ్యలోనే సహాయం చేసిన వ్యక్తి అతను మంచిగానే అనుకున్నాడు, నేను ఈ పురుగుకి సహాయం చేస్తున్నాను అని అనుకున్నాడు. కానీ అది ఏమైపోయింది, దాని జీవితమే నశించిపోయింది, నష్టం అయిపోయింది. అంటే అతనికి కూడా తెలియదు, నేను సహాయం చేస్తున్నాను ఈ పురుగుకి, ఈ చిన్న జీవికి నేను సహాయం చేస్తున్నాను అనుకున్నాడు. కానీ అది ఏ విధంగా అయిపోయిందంటే ఆ యొక్క కనికరము ఒక రాంగ్ నెగటివ్ లెవెల్ అయిపోయింది. ద బ్యూటిఫుల్ స్నేక్ ఆఫ్ ద కుక్కర్ ఇట్ బికేమ్ క్రూయాలిటీ. ఇన్ రియాలిటీ క్రూయల్ బై ద మ్యాన్ అని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి. when we think of suffering, when we think of struggles, మన జీవితాల్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే మన కష్టకాల సమయంలో వెళ్తుంటామో బాధపడుతూ ఉంటాము. మనందరిలో అందరూ కూడా కష్టాలే పడుతున్నారు. మనందరిలో ఎవరు కూడా 100% సంతోషంగా ఉన్నారంటే ఉన్నారు ఎవరన్నా? సో ఆ కష్టకాల సమయంలో దయచేసి గమనించాలి, ఆ దేవుడు కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనం కూడా కష్టకాల సమయంలో, ఆ బాధాకరమైన సమయంలో వెళ్తున్నప్పుడు మనం కష్టపడతాము. అంటే స్ట్రగుల్స్ అంటే గంభీరమైన పరిస్థితిలో వెళ్తున్నప్పుడు బాధలు, దుఃఖము, పెయిన్ అవన్నీ కూడా వస్తుంటాయి. అది మనము జయించుకుంటూ ముందుకు వెళ్తేనే ఒక సంతోషకరమైన జీవితం, ఆ ఎక్స్పీరియన్స్ని మనము పొందుకోగలుగుతాము. లేకపోతే ఒకవేళ మధ్యలోనే మనము నాకు ఈ బాధలతో తట్టుకోలేను అని వెనక అడుగు వేసినప్పుడు మనం ఏమవుతామంటే మన జీవితంలో ఏ విధంగా అయితే పురుగు బటర్ఫ్లైగా మారలేదో మన జీవితాల్లో కూడా ఆ సంపూర్ణత్వము రాదు అండి. మన జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క అంటే ఆ కష్టాలు, ఆ ప్రెషర్, ఆ దుఃఖ బాధల్లో మనం జయిస్తే ఆ బాధల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మన క్రీస్తు మాదిరిగా చేయడానికి సహాయపడతాయి. కానీ మనం మధ్యలోనే ఆగిపోతే, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, అదేమైపోతుంది, అంటే కాలు లేని పురుగు ఏ విధంగా పాకుతూ వస్తుంది, లాంటి జీవితాలు మన జీవితాలు ఉంటాయి. మనం జీవిస్తూనే ఉంటాము, కానీ ఆ జయించిన వంటి జీవితాల్లో అనుభవం మన జీవితాల్లో ఉండదు. Are you getting me? I would like to tell you few examples. మన జీవితాల్లో ఆ కష్టాలు, కన్నీళ్ళు చాలా మనకి బాధకరమైన సన్నివేశాల్లో మనం తీసుకొని వస్తున్నాం. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము ఇట్ ఇస్ అన్బేరబుల్, నేను నా వల్ల కాదు అని అంటాం. ఒకేసారి నా వల్ల కాదని అంటాం. సాతాను ఒకటే మనకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నువ్వు జయించలేవు, నీ యొక్క ఆర్థికంగా నువ్వు జయించలేవు, మానసికంగా నువ్వు జయించలేవు, ఎవరు నీ మాట వినరు అని మన సాతాను ఒకటే పదే చెప్తుంది.
మనం ఏం చేస్తాము, అల్టిమేట్లీ వి ట్రై టు క్విట్. మనం ఓడిపోతాము, మనము అసలు అన్ని కూడా వదిలేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను అని చాలా మంది అనుకుంటాం. ఇక్కడ ఉన్నారు కూడా చాలా మంది ఆ యొక్క పరిస్థితిలో ఉండి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, జీవితాల నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దట్ లీడ్స్ టు కొంతమంది సూసైడ్ థాట్స్ కూడా వస్తుంటాయి. కొంతమందికి లోన్లీనెస్ అంటే ఒంటరితనం, నాకొద్దు, కుటుంబంలో ఉంటే మాటలు పడాలి, ఏకంగా ఉంటే ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. అలాంటి కన్క్లూషన్స్ కూడా వచ్చి మనము ఏం చేస్తామంటే దేవుడు అంటే మనం ఆ యొక్క ప్రయాణంలో ఆ కష్టాల సమయంలో మనం వెళ్ళే ప్రయాణంలో మనం మధ్యలోనే ఆగిపోయి బయటకు వచ్చినప్పుడు మనం ఏమైపోతాం, అల్టిమేట్లీ మనం ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంటాము. మెనీ మ్యారేజెస్ ఆర్ ఇన్ స్ట్రగుల్స్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో చాలా మట్టుకి కుటుంబాలు, వివాహాలు చాలా ప్రాబ్లమాటిక్లో ఉన్నాయండి. భార్య భర్తకి వినడం లేదు, భర్త భార్యకి వినడం లేదు. చాలా మటుకి గొడవలు జరుగుతూ ఉంటాయి కుటుంబంలో, ద్వేషాలు, మాటలు మాట్లాడుకోవడం. కొన్ని కుటుంబాలు అయితే ఆదివారమే కలిసి సంఘానికి వస్తారు, కానీ మండే టు సాటర్డే వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి కనిపించదు. నలుగురి మధ్యలో మనం షో ఆఫ్ చేస్తూ ఉంటాం, కానీ మనం నిజంగా పరిశీలిస్తే వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సన్నివేశాలు కూడా మనము చూస్తూ ఉంటాము. కొన్ని కుటుంబాలు 17 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. ఎందుకు? ఉప్పు వేయలేదంట. Maybe a small reasons, maybe a small ego issue. But I'm telling you, when you don't go through the struggles, అంటే ఆ యొక్క దేవుడు పెట్టిన పరిస్థితిలో మనం ముందుకు వెళ్ళకపోతే మనం what will ultimately happen is we become like that moth. ఆ ఇన్సెక్ట్ ఏ విధంగా అయితే కాలు లేని ఇన్సెక్ట్ గా మనం పాకుతూ ఉంటామో మన జీవితాల్లో కూడా ఆ విధంగా ఉంటాయని మనము తెలుసుకోవాలి సహోదరులారా. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఆ యొక్క అంటే కష్టకాల సమయంలో వెళ్తున్నప్పుడు ఏమైపోయింది, దాని తర్వాత మీరు జయించిన ఎక్స్పీరియన్స్ గొప్పది. అప్పుడు మీరు అంటారు, వావ్ వాట్ ఎ జర్నీ. ఏమన్ ప్లీజ్ అండర్స్టాండ్ రిలేషన్షిప్స్. ఇన్ టుడే వి ఆర్ ఇంటూ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్. చాలా మటుకు యవనస్తులు ఎంతో మంది ప్రేమలో పడుతుంటారు. వి ఆర్ ఇన్ అ జనరేషన్ ఆఫ్ లవ్. మనము ప్రేమ అనే ఒక జనరేషన్ లో మనం చూస్తుంటాము. 10th నుంచి, ఈ 10th అంటే స్కూల్లోనే లవ్ అఫేర్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలా మంది ప్రేమలో పడిపోయి ఆ యొక్క అంటే ఏమనుకుంటారంటే నాకు చాలా కంటికి ఇష్టంకరంగా ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, ఆమె ముందరనే ఉంటుంది, కానీ ఆమె హైందవరాలు, క్రిస్టియన్ అయితే బాగుంటుంది కదా అని మనం బాగా ప్రయాసపడుతూ ఉంటాం. సో ఆమెను ప్రేమిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాము, ఎంతో బతలాడతాం, కానీ ఆమె అంటది, ఆమె ఒప్పుకోదు ఫైనలీగా. మనం ఏమనుకుంటాము, కానీ దేవుని యొక్క మనకి మంచిగా అనిపిస్తుంది, కానీ అది దేవుని చిత్తానుసారంగా ఉండదు సహోదరులారా. ఎప్పుడైతే ఆ యొక్క స్ట్రగుల్ నుంచి బయటకు వస్తామో మన జీవితాల్లో ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా మారుతుందని దేవుడు మనందరికీ గురించి చెప్తున్నారు. చాలా మంది యవనస్తులు చదువుతున్నారు. ఎంతమంది చదువుతున్నారు ఇక్కడ? యూర్ ఆల్ స్టడింగ్. Yes, you're all studying. చాలా మంది ఈరోజు మనకి ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఫోన్లోనే మొత్తం వరల్డ్ మన ఫోన్లోనే ఉంది. కానీ మన తల్లిదండ్రులు, మన లెక్చరర్స్, మన టీచర్స్ ఒకటే చెప్తున్నారు ఏంటంటే మనము క్రమంగా ఫోకస్ చేసి చదువు అని మనము చెప్తూ ఉంటాము. సో మన తల్లిదండ్రులు మనకే ఎందుకు చెప్తున్నారు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మనము పెద్ద అంటే మనం ప్రయోజనకరమై ఈగల్స్ లాగా మనం ఎగరాలి అని మన తల్లిదండ్రులు పదే మనకి చెప్తుంటారు, కానీ మనకు అది అవ్వదు. ఆ యొక్క స్ట్రగుల్స్ లో మనము ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితిలో మనం వెళ్తున్నప్పుడు నాకే ఎందుకు చెప్తున్నావా, నేను చదువుకోకుండా బయటకు వెళ్తే మన పరిస్థితులు ఏమవుతాయి? కూలోళ్ళని తయారు. అంతేనా? ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్ కూలీ ఆర్ డైలీ లేబర్. నిజంగా ఉద్యోగాలు క్రమ పద్ధతిలో ఒక పెద్ద హోదాలో దేవుడు మనకి పెట్టాలంటే ఆ యొక్క ప్రెషర్లో మనం వెళ్తూనే వాళ్ళ మాట విని చదువుకొని ఎలాంటి డిస్ట్రాక్షన్స్, ఎంటర్టైన్మెంట్కి మనం లోపడకుండా మనం ఫోకస్గా ఉన్నట్లయితే మనము ప్రయోజనం అవుతామని దేవుడు ఆశిస్తున్నాడు. సో ఎవ్రీ వన్ గోస్ త్రూ స్ట్రగుల్. బట్ ఎవరైతే ఆ యొక్క కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఎదుర్కొని ముందుకు వెళ్తేనే వాళ్ళు దేవుని యొక్క స్వరూపంలో మారబడతారు అని వాక్యం సెలవు చేస్తుంది. సో మీరు అనుకోవచ్చు, అలా నీకేమైతే మంచిగానే ఉన్నావు, నాకే కష్టాలు ఉంటాయి కదా, నీకేం తెలుసు అని అంటారు. అవునా? ఎవ్రీవన్ హ్యాస్ ఎ ఓన్. ఇప్పుడు చూసినట్లయితే మీకు ఏ ప్రాబ్లం ఉంది సార్, నవ్వుతూనే ఉంటారు కదా, కోట్ వేసుకొని వాక్యం చెప్తారు, మీకేముంది, మా పరిస్థితులు వింటే మాకు
సో అంటే ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఒక ఉదాహరణకర్త ఎవరు అంటే యేసు ప్రభు. మరి మనందరికీ కూడా మరి నిజంగా యేసు ప్రభు అలాంటి మరి శోధనలు కష్టాలు వచ్చాయా, జయించాడా అనే అంశం మనం తెలుసుకుందాము. దయచేసి గమనించాలి. దానికంటే ముందు మోషే ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిచారండి? 40 సంవత్సరాలు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు. మీరు ఎప్పుడైనా ఐగుప్తు దేశానికి వెళ్తే మీకు తెలుస్తుంది, అదంతా స్మూత్ రోడ్ కాదండి, అంటే గ్రీనరీ కాదు, రాళ్ళు, ఇసుక, ఎడారిలో ఉన్న ఇసుక. అది కూడా పొద్దున ఎంత ఎండగా ఉంటుందంటే మనం చెరగనమే కాలిపోతాం. అంత భయంకరమైన పరిస్థితిలో 40 సంవత్సరాలు నడిచాడు. దయచేసి గమనించాలి. అతను కూడా అనుకోవచ్చు, నాకు ఏంటి జీవితము అంటే, ఇంతకు ముందు 40 జీవితాలు ఎక్కడ జీవించాడు? సుఖం, బెడ్ ఆఫ్ రోజెస్. అంటే ఎలాంటి బెడ్ అంటే ఇట్లా వేస్తే కుషన్ వేస్తే పడుకుంటే లోపలికి వెళ్ళిపోతా అంత కుషన్. హీ వాజ్ అ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. అతను ఎవరు? ఒక కాబోయే నెక్స్ట్ ఫారో. మొత్తం మనము ఇట్లా చిట్కేస్తే 10-50 మంది దాసులు ఆయన ముందర నిల్చోవాల్సిందే. అలాంటి జీవితం జీవించిన మోషే బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ నడిచాడు? నెక్స్ట్ ఫేజ్ 40 సంవత్సరాలు ఎక్కడ? అరణ్యంలో నడిచాడు. దాని తర్వాత ఎడారి, విల్డర్నెస్ మనం చూసినట్లయితే. దాని తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ నడిచాడు అంటే, ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడంటే దేవుడితో. ఆ 40 సంవత్సరాల్లో దేవుడు ఏం నేర్పించాడంటే అతన్ని కనికరము, అంటే హ్యూమిలిటీ, విధేయత. ఏ విధంగా అంటే సర్వెంట్హుడ్, అంటే 10 లక్షల మందిని పురుషులే బైబిల్లో రాయబడింది, స్త్రీలు, పిల్లలు, వాళ్ళందరినీ కూడా నడిపించాలంటే ఆయన ఎంత తరపీదు పొంది ఉన్నాడు 40 సంవత్సరాలలో. ఎంత తగ్గింపు అతను నేర్చుకున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ ఎన్కౌంటర్ ఏంటంటే దేవుడితో ఎన్కౌంటర్ అయిందనమాట. అప్పుడు ఎంత ఘనత వచ్చిందంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే. మీకు అర్థమైందండి? సో ఆ స్ట్రగుల్లో మోషే వెళ్ళకపోతే నెక్స్ట్ ఫేజ్ అయ్యేదా అండి? ఆ స్ట్రగుల్లో వెళ్ళకపోతే నెక్స్ట్ ఫేజ్ అయ్యేదా? కొంతమంది అదే విధంగా ఉన్నారండి. ఆ టెస్టింగ్ టైం మేబీ నెల అవుతుంది, సంవత్సరం అవుతుంది, కానీ పెయిన్ అట్లానే ఉంది. కానీ దయచేసి గమనించాలి, ఒకరు 40 సంవత్సరాలు నడిచారు అరణ్యంలో. మీ కష్టము బాధ 40 సంవత్సరాలు ఉంటుందని నేను చెప్పడంలే, కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆ కష్టంలోకి వెళ్ళి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాడు. యోబు కుష్టి వ్యాధితో బాధపడ్డాడు. మరి అది ఎన్ని నెలలు వచ్చిందో మీకు తెలుసా? కానీ ఉన్నప్పుడంతా ఆయన దేవుణ్ణి ఘనపరిచాడు. మనం ఏం చేయాలి? నా కష్టంలో, బాధల్లో, కన్నీళ్ళలో నేను దేవుణ్ణి ఆరాధించాను. ఆ సఫరింగ్, ఆ కష్టాలు, ఆ బాధలు అది నిజంగా తెలుసుకోవాలంటే యేసు ప్రభు పడిన బాధలు మనం తెలుసుకుంటే మనం తెలుసుకోవచ్చండి. ఏషియా 53వ అధ్యాయము 3-6 వచనాలు మనం నేర్చుకుందామండి. ఏషియా 53వ అధ్యాయము పాత నిబంధనలో 3-6 వచనాలు మనం నేర్చుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి. చూడండి, అతను తృణీకరింపబడిన వాడంట. మనుషుల వల్ల విసర్జించబడిన వాడును, అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండేను. అతను తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోదు. నిశ్చయంగా అతను మన రోగములను భరించాడు, మన వ్యసనములను భరించాడు. అయినను మొత్తబడిన వాడి గాను, దేవుని వలన బాధింపబడిన వాడి గాను, శ్రమనొందిన వాడి గాను మనం అతన్ని ఎంచుకుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడేది, మన దోషములను బట్టి నలుగగొట్టబడేది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించింది. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి, యేసు ప్రభు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా రాయబడి ఉందంటే ఆయన తృణీకరింపబడిన వాళ్ళు. మన జీవితంలో ఎవరైనా తృణీకరింపబడ్డారా? ఎంతమంది తృణీకరింపబడ్డారు? మీ కుటుంబంలోనే మిమ్మల్ని బయటికి వెళ్ళవేస్తారు. నువ్వు వద్దుపో, బయటికి వెళ్ళు. మీ ఇంట్లోనే అంటే జస్ట్ ఒక శాంపుల్గా మిమ్మల్ని అలాంటి తృణీకరింపబడితేనే మీరు ఎంత బాధపడతారో. కానీ లోకరక్షకుడు దేవుడైన మన అంటే తన పిల్లలే తండ్రిని
నువ్వు నా తండ్రిని కావాలని అంటున్నారు అక్కడ. మనం ఎవరు సృష్టించారు? యేసు ప్రభు. మన పిల్లలే సృష్టికర్తని నా దేవుడు కావాలని తృణీకరిస్తున్నారు ఇక్కడ. దయచేసి గమనించాలి. మీ యొక్క ఆఫీసెస్లో, మీ యొక్క గృహంలో, మీ యొక్క పరిచయంలో మీరు తృణీకరింపబడతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వదిలేసి మారిపోతారా? యేసు ప్రభు ఆ మాదిరిగా తృణీకరింపబడ్డాడండి. అదేవిధంగా హీ వాస్ ఫుల్ ఆఫ్ సారోస్, బాధపడ్డాడు. ఎంతో మంది హేళన చేశారు. పక్కనే ఉండి ఇంకా ఆయన మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తన సొంత ఆ యొక్క స్థలంలోనే ఆయనని గౌరవించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు బాధపడ్డాడు. హీ వాస్ ఫుల్ ఆఫ్ సారోస్, దుఃఖాలు కన్నీళ్లతో బాధపడ్డాడు. హీ వాస్ హ్యూమిలియేటెడ్, అయినా అంటే నీచపరచబడ్డాడు. మన సంఘంలో ఇప్పుడు లేపి ఒకరిని ఎక్కి ఒకసారి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ వస్తారా సంఘానికి? రారా సంఘానికి రారా? ఐఎమ్ సీరియస్. దేవుణ్ణి క్రిటిసైజ్ చేశారు ఇక్కడ. దేవుణ్ణి బూతులు తిట్టి హేళన చేస్తారు. అట్లాంటి దేవుడు మీ గురించి నేను చనిపోతా అని వెళ్ళిపోయాడా? మిమ్మల్ని నిజంగా సంఘంలో ఎవరైనా తిడితే మీరు వస్తారా నెక్స్ట్ వీక్? అట్లాంటి క్రైస్తవులు మనం నో అని చెప్పేటోళ్ళు. దయచేసి గమనించాలి. దేవుడు అలాంటి దేవుడు, అంటే కనికరం కలిగిన దేవుడు. ఆయన ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు వెళ్ళిన దేవుడు. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారు. మీరు కూడా మేబీ యేసు ప్రభుని ఎవరు హేళన చేశారు? ఆ రాజులు, ఎవరు గొప్ప గొప్ప రిలీజియస్ లీడర్స్, జ్ఞానులు అందరూ కూడా ఈయన దేవుడు కాదని హేళన చేస్తారు. మిమ్మల్ని ఎవరు హేళన చేస్తారు? ఒక్కొక్కసారి మీ అక్క మామూలు హేళన చేస్తారు. మిమ్మల్ని ఎవరు హేళన చేస్తారు? ఒక్కొక్కసారి మీ కోడలే మిమ్మల్ని హేళన చేసి మాట్లాడుతుంటారు. లేదా మీ తల్లి గారు, మీ తండ్రి గారు, మేబీ మీ యొక్క బాస్, మీ యొక్క సహోదరి మిమ్మల్ని హేళన చేస్తారు. ఒక్కొక్కసారి తృణీకరిస్తారు. మీరు ఏ విధంగా అంటే ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? మనందరికీ కూడా కష్టాలు వస్తాయి. దయచేసి గమనించాలి. ఆ యొక్క కష్టంలో మీరు విరిగి బయటికి వెళ్ళిపోతే అప్పుడే మీరు మీ యొక్క పేషెన్స్, దేవుని యందు మీరు ఆ యొక్క ఆశ నిగ్రహం కలిగి దేవుళ్ళలో భద్రపరచుకోవాలి. లేదా అదే ఒక చిన్న పొరపాటే మనం ఏం చేస్తాడంటే, దుష్టుడు మన హృదయాల్లో వచ్చి నిన్ను ఎవరు ప్రేమిస్తలేరు చూడు, మీ అత్తని నిన్ను బాధ పెడుతుంది, మీ కోడలే మిమ్మల్ని మాట పెట్టలేదు, మీ యొక్క బాసే నిన్ను పట్టించుకోవడం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే నిన్ను బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే టైం మనకు కావాలి ఏంటంటే, మనము దేవుళ్ళు విశ్వాసంగా మనకు విశ్వాసము దృఢంగా పెట్టాలి. సహోదరులారా, దేవుడు ఆ యొక్క హేళన పెట్టుకున్నప్పటికీ కూడా దేవుడు ఆయన దృఢంగా విశ్వాసంగా నా యొక్క చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను కాబట్టి ఐఆమ్ ఫోకస్డ్ ఆన్ మై మిషన్. దేవుడు అనుకున్నాను, దేవుడు ఆయన హీ వాస్ ఆన్ హిస్ మిషన్. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ జీసస్ సఫరింగ్. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేశాడండి. ఆయన మన విశ్వాసానికి పునాది అని మనం చూస్తూ ఉంటాము. మనమందరికీ కూడా మనం చూసిన ఒక గొప్ప మూవీ ఏంటంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. అందులో దేవుని హతమారుస్తారు, అంటే ఏ విధంగా కొడతారు, ఏ విధంగా ఆయన కొట్టి శోధిస్తారంటే మనం చూడలేని చిత్రాలు కూడా ఉంటాయి. కానీ మరి నిజంగా చూసినట్లయితే అందులో కొట్టిన దెబ్బలు ఓన్లీ ఒక భాగం మాత్రమే, అంటే వన్ థర్డే. మొత్తము ఆయన ఎలా కొట్టారంటే వెనకాల మొత్తము వెంకలు కనిపించాయంట. అంత భయంకరంగా కొట్టాడు. అంటే ఆయన మన గురించి అంత భయంకరంగా చనిపోయాడు అని మనం చూస్తుంటాం. సో ఇక్కడ శుభవార్త మనం తెలుసుకోవాలి ఏంటంటే, యేసు ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయారు. ఆ యొక్క సమాధి ఖాళీగా అయిపోయింది. అంటే ఆ సమాధిలో కేవలం బట్టలే ఉన్నాయి కానీ ఆయన లేడండి. హల్లెలూయా. ఆ యొక్క బట్టలే ఉన్నాయి అని మనము చూస్తూ ఉంటాము. అండ్ అదేవిధంగా ఆయన మరి 3వ రోజున తిరిగి లేశాడు అని మనము చూస్తుంటాము. ఒక మానవుడు బాగా కొరత దెబ్బలతో కొట్టబడి బ్లీడింగ్, హీ వాస్ బ్లీడింగ్ and he hanged himself on the and people hanged him on the cross under the sun. అలాంటి పరిస్థితి మనకు ఒక శాంపుల్ అని వస్తే మనం తట్టుకోగలుగుతామా? మనం తట్టుకోలేము. కానీ క్రీస్తు ఆ యొక్క బాధల్లో వెళ్ళాడు. మరి క్రీస్తుకి నిజంగా మన ప్రాబ్లమ్స్ చెప్తే ఆయన నవ్వొస్తుంది. మా భర్త నా మాట వింటలేడు, మా భార్య ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్తే దేవుడికి నిజంగా ఒకసారి నవ్వొస్తుంది.
కానీ క్రీస్తు ఏ విధంగా అయితే ఆయన వెళ్ళాడో మనము ఆయన వెళ్ళిన కష్టంతో అది మనం అసలు ఏం లేదు, మనకున్న ప్రాబ్లమ్స్. మీకు అర్థమవుతుందా? వాట్ వీఆర్ గోయింగ్, వాట్ హీ హాస్ గాన్ త్రూ డజంట్ మ్యాచ్. ఆయన ఏ విధంగా కొట్టబడి తిట్టబడి హింసించబడ్డాడో మనకున్న ప్రాబ్లమ్స్ నథింగ్ అంటే. దయచేసి గమనించండి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు పడే కష్టాలు ఏదన్నా దేవుడితో మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వలేదండి. కానీ దయచేసి గమనించాలి, దేవుడు ఏమంటున్నాడంటే నేను ఏ విధంగా అయితే నేను జయించాలో ఆ యొక్క కష్టాలు కన్నీళ్ళు మీరు కూడా నా ద్వారా ఉండి జయించగలరు అని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి గమనించాలి, దేవుడు ఏ విధంగా అయితే శోధనలు జయించాడో, దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క రిజెక్షన్స్, 4 మంది మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు, 4 మంది మీ కులాన్ని చెప్పేసి మీతో మాట్లాడకుండా ఉండవచ్చు, 4 మంది మీరు మీ యొక్క కలర్ చూసి మన కలర్ కాదు బై ఓ అనవచ్చు, కొంతమంది మీ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ చూసి మిమ్మల్ని హేళన చేయవచ్చు, 4 మీ యొక్క హైట్ చూసి మిమ్మల్ని హేళన చేయవచ్చు, కొంతమంది మీ స్టేటస్ ని చూసి మిమ్మల్ని హేళన చేసి క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ చెప్తున్నా సహోదర, ఈ యొక్క లోకం మిమ్మల్ని ద్వేషించినా నేను నిన్ను ప్రేమిస్తున్నాననే అనేవాడు దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. దయచేసి గమనించాలి, హీ విల్ నాట్ గో బై లుక్స్ బట్ హీ విల్ గో బై యువర్ హార్ట్. అండ్ దేవుడు అనే చేస్తారు. 2000 సంవత్సరాల ముందు ఆయన మన నిమిత్తము చనిపోయాడు మన గురించి. అదే పెద్ద సాదృశ్యం అండి, అది మనం తెలుసుకోవాలండి. ఇంకొకటి సఫరింగ్ ఏంటంటే, చనిపోవడం ఒక సఫరింగ్, నేను ఈ విధంగా చనిపోతున్నాను అనేది ఇంకా బాధాకరం. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక కోడి ఉందనుకోండి, కోడిని మనం లైవ్ కట్ చేస్తామా? నేను ఈ విధంగా చనిపోతాను అని కోడికి తెలిస్తే ఎట్లా ఉంటుంది? మీకు అర్థమవుతుందా? దేవుడు మరి లూకా 22వ అధ్యాయము 44వ వచనం చదవండి. లూకా 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడ్డాడు, మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఆయన చెమట ఏ విధంగా అయిందంటే రక్తము బొట్టులు పడుతుంటాయి కదా, ఆ విధంగా మారిపోయేది. అంటే ఆయన ఎప్పుడు ఈ శుక్రవారం చనిపోతున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ఆ వారంలో. మీకు అర్థమైందా? ఇక్కడ గెత్సెమనే తోటకు వెళ్ళి మోకరిని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అయ్యా, నా చిత్తము, నీకు చిత్తం అయితే ఈ పాత్రని నా నుంచి తొలగించు, కానీ నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తము నెరవేర్చు అని దేవుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడికి తెలుసు వాళ్ళు ఎన్ని కొరగా దెబ్బలతో కొడతాడో, ఎంత హేళన చేస్తారో. ఒక్కొక్క ఆ ముళ్ళు కిరీటం ఆ తల మీద పెట్టినప్పుడు ఆ ముళ్ళు ఎంత పెద్దదంటే ఇంత పెద్దదండి, లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత వేదన పడ్డ దేవుడు మన నొప్పి, మనం పడే బాధల్ని కూడా జయించగల దేవుడు. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, మనకు కూడా ఒక్కొక్కసారి ఆ విధంగా మనము ఉంటుందండి. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తానండి. ఒక సైనికులు యుద్ధం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఒక బృందాన్ని పంపించారు, ఒక సైన్యంలోకి ఒక ఫస్ట్ బృందాన్ని పంపించారు. ఆ బృందము అందరూ కూడా చనిపోయారు. ఒక 15 మెంబర్స్ బ్యాచ్ ని యుద్ధానికి పంపించారు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో సెకండ్ బ్యాచ్ ని పంపించాలి. సో ఆ యొక్క శత్రువులు ఎవరు? భయంకరులు, చాలా బలశాలులు, భయంకరమైన వ్యక్తులు వాళ్ళు. సో ఇందులో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అయ్యా, బాధపడ్డాడు, ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు, నేను ఏ విధంగా వాళ్ళు చంపుతారో కూడా వీళ్ళకి తెలుసు. సో అలాంటిది అంటే నేను వెళ్తున్న యుద్ధంలో నేను ఏ విధంగా చనిపోతానో ముందే భయపడుతూ వెళ్తుంటే అది ఎంత భయంకరమైంది, ఎంత భయంకరమైన సన్నివేశం. సో దయచేసి గమనించాలి, దేవుడు అలాంటి పరిస్థితిలో ఉండి కూడా దేవుడు వెన్నుకాడుకు వేయలేదండి. దయచేసి గమనించాలి, మనము ఈ భూలోకంలో ఉన్నాము కాబట్టి మనము పుట్టినప్పటి నుంచి మనకి కష్టాలు ఉంటుంది. చిన్న పిల్లలు మీరు 1 సంవత్సరం అంటే 1 year 1 month 1 hour ఓల్డ్ అయినప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మిమ్మల్ని డాక్టర్ ఎత్తుకొని వెనకాల గిచ్చి ఒక కొడతాడా? పుట్టిన పాపని డాక్టర్ ఏం చేస్తాడు?
ఉల్టా ఎత్తుకొని గిచ్చి వెనకాల కొడతారు. అవునా? మీ జీవితం ఒక పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క జీవితము పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం భూలోకంలో వచ్చినాం కాబట్టి దట్స్ ఆ పెయిన్ కూడా, అంటే దేవుడు అంటాడు వెల్కమ్ టు ద పెయిన్ఫుల్ వరల్డ్. అర్థమైందా? సో మీరు ఆ పెయిన్తో స్టార్ట్ అవుతుంది మన జీవితాలు కూడా. ప్రతి ఒక్క ఫేజ్లో మీకు అలాంటి చేదైన అనుభవాలు ఉంటాయి. కానీ దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మీరు వెనకడుగు వేస్తారో మీ జీవితాలు అక్కడే ఉండిపోతాయి సహోదరులారా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా మాదిరిగా నేను ఏ విధంగా అయితే నేను ప్రతి ఒక్క శోధనని కష్టాన్ని జయించాలో మీరు కూడా నా ద్వారా ఉండి మీరు జయించగలరని దేవుడు మనందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. మన పరిస్థితి ముందు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థన చేసి ముందడుగు వేస్తే దయచేసి గమనించాలి, దేవుడు మనని విజయాన్ని కలిగిస్తాడు. ఆమేన్. సో ఎందుకు దేవుడు మరణించాడు అని మనం చూసినట్లయితే దయచేసి గమనించాలి, దేవుడు మన పాపాల నిమిత్తము చనిపోయాడు అని మనము చూస్తుంటామండి. దేవుడు మన కన్నీళ్ళు అంటే మన పాపాల నిమిత్తం దేవుడు వచ్చి చనిపోయాడు అని మనము చూస్తుంటాడండి. దేవుడు తన గురించి చనిపోలే. నేను పరలోకానికి వెళ్ళాలి, నా రక్తంతో నేను శుద్ధీకరించుకుంటే నేను పరలోకానికి వెళ్తానని చనిపోయాడా? ఆయన పరలోకానికి నుంచి వచ్చిందా ఎవరి గురించి? మన గురించి అండి. ఎందుకంటే మనమందరం కూడా పాపంలో పుట్టాము. యేసు ప్రభు ఒక్కడే పాపము లేని పుట్టుక పుట్టారు. దయచేసి గమనించాలి, ఆదాము హవ్వ కలియకతోనే కైన్ ఏబుల్ పుట్టారు అని మనం చూస్తుంటాము. మనము మన తల్లిదండ్రులు కలిస్తేనే మనం పుట్టాము. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ మరియమ్మ గర్భంలో వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి ద్వారా అదే గర్భవతి అయిందని వాక్యంలో సెలవు చేస్తుంది. సో పాపము లేని పుట్టుక అది దేవుని యొక్క దైవత్వం అని మనము తెలుసుకోవాలి. సో దేవుడు తన రక్తము ద్వారా, అందుగురించే బలార్పణలు హైందవులు మనం గుడిలకి ఇప్పుడు కూడా హైందవులు ఒక గుడిలలో బలార్పణలు ఇవ్వాలంటే ఒక మంచి కోడి, కాళ్ళు లేని కోడి బలార్పణ ఇస్తారా? లేదు. 2 కాళ్ళు ఉండాలి, 2 రెక్కలు ఉండాలి, మేక కూడా 4 కాళ్ళు ఉండాలి, ఎలాంటి మచ్చ కూడా లేని బలార్పణలు ఇస్తారు. ఎందుకు? అలాంటి బలార్పణ దేవుడు కోరుతుంటారు అన్నమాట. సో యేసు ప్రభు కూడా ఎలాంటి పాపము లేని జీవితం జీవించాడు. దేవుడు ఏమన్నాడంటే, మనుషులు బలార్పణలు ఇస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, అందుగురించే నేనే నా జనాంగం గురించి నేనే మరణిస్తాను అని దేవుడే ఒక గొర్రెపిల్లిగా బలి అర్పణ ఇచ్చాడండి. హల్లెలూయా. సో అందుగురించి మనకి ఇప్పుడు దేవుడు బలార్పణల మీద ఆశించడం లేదు. ఎందుకంటే దేవుడు బలార్పణలు ఇచ్చి ఆయన రక్తము ద్వారా మన పాపాలను కడిగివేస్తారు. సో మనం ఏం చేయాలి? మనము ఆయనలో ఉండి ప్రార్థన చేయాలి. అయ్యా నా పాపాన్ని క్షమించు అంటే దేవుడు తన రక్తము ద్వారా మన పాపాలని కడిగివేస్తాడు. ఎందుకంటే ఆయన పాపము లేని జీవితం జీవించాడు, పాపము లేని పుట్టుక, పాపము లేని బతికాడు. కాబట్టి ఆయన మన దేవుడు. ఆయనలో మనం విశ్వసిస్తే మనము నిత్య జీవితం పొందుకుంటామని దేవుడు మనకి ఆ యొక్క నిరీక్షణ కలిగజేస్తున్నాడండి. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, గాడ్ టేక్స్ అవర్ సఫరింగ్. ఏ దేవుడైతే మన పాపాలను విముక్తిని చేస్తాడో ఆయన మన కష్టాలు కన్నీళ్లు కూడా విజయం చేసే దేవుడు మన దేవుడు అండి మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, సాతానుడు మనని కష్టాలలో పెట్టి కన్నీళ్లు పెట్టి మనని నశింపజేయడానికే ఈ యొక్క భూలోకంలో చాలా మటుకు సఫరింగ్స్ ఇస్తుంటారు. కష్టాలు, వివాహాల్లో వెళ్ళినప్పుడు కష్టాలు, వివాహం చేసుకోక ముందు కష్టాలు, యవన కాలంలో కష్టాలు, వృద్ధ కాలంలో కష్టాలు. కానీ దయచేసి గమనించాలి, ఏ దేవుడైతే మనం ఆరాధిస్తున్నామో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవుడు అంటున్నాడు, నీ తోడు నేను విడువను ఎడబాయను అనే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, యాకోబు 1:2-4 వచనాలు చదవండి. James chapter 1 verse 2-4. James chapter 1 verse 2-4. చదవండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినది ఏమిటి? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకున్నది. మీరు సంపూర్ణులను అనునానులను ఏ విషయంలోనైనా చదవండి సిస్టర్. ప్రస్తావించింది నాకు రాదు, మీరే చదవాలి. నేను ఇంగ్లీష్లో చదువుతాను కాక. 2-4. If you are reading 2-4, please. మీలో ఎవరికైనా జ్ఞానము పొందుకోలేనడగా అతడు
దేవుని అడగవాలి. జేమ్స్ చాప్టర్ 1 verse 2 to 4. నా సహోదరులారా, 1. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినవి ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానంగా ఎంచుకోండి. ఏమైనా శోధనలో పడతారు, అందరూ దుఃఖంలో పడతారు. అప్పుడు ఏం చేయాలి? మనము మహానందంగా ఉండాలి. ఎందుకంటే ఆ దాంట్లో నుంచి తీసుకెళ్లేవాడు మిమ్మల్ని ఆయన యోగ్యుడు, శ్రేష్ఠుడు. మీకు అర్థమవుతుందండి. ఒక్కొక్కసారి పిల్లల నిమిత్తం వాళ్ళు బాగా బాధపడతారు. మీరు ఎక్కడ వింటారా బాబు నా మాటలు. కానీ మీరు విశ్వాసము మీలో పెట్టుకోకుండా మీ యొక్క దేవుడి మీద పెట్టుకుంటే ఆ దేవుడే మీ పిల్లల జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మనము మహానందంగా ఉండాలి. కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి. అందుకనే సంఘంలో కూడా మనకి ఏమన్నా ప్రైజ్ అని గట్టిగా అనాలి. ఎందుకంటే మీరు దుఃఖంతో ఉంటే ఆ సొల్యూషనా? కానీ వాక్యం ఏం చెప్తుంది? సాతాను మిమ్మల్ని దుఃఖపరితంగా చూడాలి, సంఘంలో ఏడుపుతో రావాలి అని ప్రతిరోజు మిమ్మల్ని ఏడవాలనుకుంటాడు. మనం ఏం చేయాలి? మనలో తీస్తున్నాడు కాబట్టి ఆ సాతాన్ని మనం ఏడిపించాలి. అయితే మనము సంతోషంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించాలి, అవర్ సఫరింగ్ ఈస్ ద వే టు గ్రేటెస్ట్. దయచేసి గమనించాలి, ఒక బాలుడు, ఐ టెల్ దిస్ ఇల్లస్ట్రేషన్ అంటే, ఒక బాలుడు వాళ్ళ తల్లిదండ్రులకి సర్ప్రైజ్ ఇద్దామని ఒక కేక్ చేద్దామని కోరుకున్నాడు. సో ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ మై పేరెంట్స్. నా యొక్క తల్లిదండ్రులని నేను సర్ప్రైజ్ ఇవ్వాలి అని అతను ఏం చేశాడంటే, నేను వాళ్ళు నిద్ర లేవక ముందే నేను ఒక కేక్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేస్తాను అని తీర్మానం తీసుకున్నాడు. సో అతను ఏం చేశాడంటే, అక్కడ తెలియదు కాబట్టి ఎవరికి కూడా కాల్స్ చేయలేకపోయాడు. సో మదర్ గూగుల్ ఫోన్ తీసి యూట్యూబ్లో మదర్ గూగుల్ ఫాదర్ యూట్యూబ్ అని కొట్టి అందులో హౌ టు మేక్ ఎ కేక్ అని తీసుకున్న కేక్ రెసిపీ వచ్చింది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టాడు, అంతా కూడా చేస్తున్నాడు. ఆ యొక్క పిండి తీసుకొని అంత బేక్ చేసి అన్ని కూడా వేసాడు అనమాట. దాని మీద పీనట్ బటర్ వేసాడు, అన్ని కూడా చేశాడు. కానీ అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవన్నమాట. ఎగ్స్ లేవు, ఆ కేక్ లో ఎగ్స్ లేవన్నమాట. సో అయితే ఏమైంది, అన్ని 10-20 ఉన్నాయి, ఒక కేక్ ఒక గుడ్డు లేకపోతే ఏమైంది కదా కేక్ అని స్టార్ట్ చేశాడు. దాని తర్వాత సో అదంతా చేసినాక మొత్తం అయిపోయినాక ఇంకా సగం ప్రాసెస్ అయింది కాబట్టి గుడ్లు లేకపోతే ఆపడానికి కష్టం కాబట్టి అతను ప్రొసీడ్ అయిపోయాడు. సో ఈ కుడ్ నాట్ స్టాప్. ఇక మొత్తం బాగా చేసి కేక్ తీసుకొని ఓవెన్లో పెట్టి మొత్తం ఒక 1-2 hours బేక్ చేసినాక బయటికి తీయగానే మంచి స్మెల్ వచ్చింది, మంచి కలర్, బ్రౌన్ కలర్ కేక్గా మారింది. చాలా సంతోషించాడు. ఏంటంటే నా మమ్మీ డాడీ నేను ఆ కేక్ ముందుకు పెడితే చాలా సంతోషిస్తారు అని అనుకుని వాళ్ళందరూ కూడా వావ్ అనుకున్నాడు. చిన్నపిల్లలు ఏం చేసినా అది మనం ఫీల్ అవుతాం కదా, చాలా సంతోషంగా, అసలు చేయడమే గ్రేట్ అని చాలా సంతోషంగా అది చూశారు. సో నిద్ర నుంచి లేవంగానే ఫస్ట్ బా అని వాళ్ళ డాడీ తొందరగా వావ్ అని ఆ కేక్ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకోగానే తన భార్య వైపు చూశాడు అనమాట. అదేవిధంగా ఆ కేక్ ముక్క భార్య నోట్లో పెట్టుకొని భర్త వైపు చూసింది. సో దాని తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని, నాన్న ఇందులో ఏం వేసావు, ఏదైనా మిస్ చేసావా అని అన్నప్పుడు, అవును మమ్మీ అన్నీ వేసాను కానీ ఇంట్లో ఎగ్స్ లేవుగా, ఎగ్స్ వేయలేదు అని. సో అంటే అయ్యింది, బయటికి కేక్ బయట బ్రౌన్ కలర్గా ఉందని మంచిగా అయిందని అనుకున్నాడు. కేక్ స్మెల్ వచ్చింది, కేక్ బాగా స్మెల్ వచ్చింది కాబట్టి కేక్ పరిపూర్ణంగా అయ్యానని బాలుడు అనుకున్నాడు. కానీ తల్లిదండ్రులు ఏమేం చేశారు, అది టేస్ట్ చేసి గుర్తుపట్టారు ఏంటంటే అందులో ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కసారి మన క్రైస్తవులు కూడా ఈ మాదిరిగానే ఉంటాం, బయటికి ఫుల్ క్రిస్టియన్స్గా కనిపిస్తూ ఉంటాం. మన స్మెల్ కూడా ఏ విధంగా ఉంటుందంటే మన యాక్టింగ్ ఒరే వీళ్ళలాగా ప్రార్థన ఎవరు లేరు గంటల సేపు ప్రార్థన చేస్తాం. కానీ దేవుడికి ఇష్టానుసారమైన ఆయన మనని తిన్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మిస్ అవుతాయి. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సో ఆయనకి ఇష్టానుసారమైన బిడ్డలుగా మనము చేయాలి. నేను ఇంత చేశాను అంటే
ఏ విధంగా ఉంటుందంటే ఆ బటర్ఫ్లై బయటకు వచ్చినప్పుడు, అంటే సంపూర్ణమైన బటర్ఫ్లై పురుగు బయటికి కంప్లీట్గా రాకపోతే మన జీవితంలో ఏ విధంగా 2 చేతులు బాగానే ఉంటాయి, 2 చేతులు కాళ్ళు కుష్టి వ్యాధితో వస్తే ఏమంటే మనం పాక్కుంటూ వెళ్తాం కదా, ఆ విధంగా ఉంటామండి మన క్రైస్తవ జీవితాలు. మన జీవితాల్లో కూడా మన సంపూర్ణంగా యేసు ప్రభుకి సొంత రక్షణగా మన హృదయాలు ఇవ్వకపోతే మన జీవితాలు కూడా అంటే తింటాం కానీ దేవుడు టేస్టీగా ఉండదు. ఆ మటన్ వండినప్పుడు ఉప్పు కారం అయిపోతే నడుస్తుందా? తినరు కొంతమంది. అయితే నాకు వద్దనట్టు ఆ గోంగూర పచ్చడిలో సరిగ్గా అది చేయకపోతే తింటారా? ఏ పదార్థం కూడా లేకపోతే కొంతమంది తినరు. అదేవిధంగా దేవుడు కూడా మనని ఎంత కష్టపడి బైబిల్స్ ఇచ్చి, ఒక కుటుంబం ఇచ్చి, బైబిల్స్ ఇచ్చి, ప్రార్థన జీవితం ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి మనని ఇంత పోషించిన దేవుడు మన చెంతకి దేవుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మనం తినినప్పుడు మనము ఓన్లీ బయట నుంచి యాక్టింగ్గా చేస్తే ఏ విధంగా ఉంటుందండి? దయచేసి గమనించాలి, మనము సర్ఫేస్ క్రిస్టియన్స్ కాదండి, వి ఆర్ గుడ్ క్రిస్టియన్స్. అండ్ మీ జీవితాల్లో ఏ ఇంగ్రీడియంట్స్ మిస్ అవుతుందో అది మీకు తెలుసు. వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్, యు నో ఇట్, అండ్ వీ హ్యావ్ టు డెవలప్ దట్. వీ షుడ్ ప్రే దట్. దేవుడు ఆ యొక్క మనం బలహీనంగా ఉన్న ఆ సిచ్యువేషన్స్ని బట్టి మనం ప్రార్థన చేసి దేవుడికి అప్పగించుకోవాలి. సఫరింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. నేను భూలోకంలో ఉంటాను, నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానంటే అవ్వదు, చనిపోవాలి. భూలోకంలో ఉంటే మన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఉంటేనే ఉంటాయి. సఫరింగ్, కష్టాలు, కన్నీళ్ళు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్స్ లైఫ్. ఆ కష్టాలు మీ జీవితాంతం ఉంటాయంటే కాదండి, ఉండవు. ఇట్స్ ఎ టెంపరరీ. దేవుని యొక్క సంతోషం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ మీలో ఉంటుంది. దేవుని యొక్క విశ్వాసం మీలో ఎప్పుడు కూడా ఉంటుంది. మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా చెంపదెబ్బ కొట్టినప్పుడు ఒక 5 నిమిషాలే పెయిన్ ఉంటుంది, అవునా? 5 నిమిషాలే ఉంటుంది. కానీ మీలో ఉన్న సంతోషం జీవితకాలం అంతా ఉంటుంది. మీకు అర్థమవుతుంది? అలాంటి విశ్వాసంతో కూడిన మనము జీవితాలు మనం జీవించాలి. సో దయచేసి గమనించాలి, దేవుడు ఎక్కడే ఉంటున్నాడంటే మీరు ప్రతి వేసే అడుగులో నేను కూడా అడుగు వేస్తున్నాను అని మీరు గమనించాలి. యు ఆర్ నాట్ అలోన్. మీరు ఎప్పుడైతే మీరు నడుస్తున్నారో మీరు ఒక్కరినే నడవడం లేదు, నేను మీతో నడుస్తున్నాను అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అందుగురించి దేవుడు అంటున్నాడు, లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. నేను మీతో ఉంటాను ఎల్లప్పుడూ అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడంటే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం అలాంటి కష్టాలలో వెళ్తున్నామా? మనం అలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో వెళ్తున్నామా సహోదరులారా? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే, మీరు వెళ్ళే ప్రతి ఒక్క కష్టము నాకు తెలుసు, కన్నీటి బొట్టు నాకు తెలుసు, ఎవరు మీ మాట వినడం లేదు అని కూడా నాకు తెలుసు, కానీ నా చెంతకు రండి, నేను నీకు విశ్రాంతి కలిగజేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నీ యొక్క కుడి హస్తం పట్టుకొని నేను నడిపిస్తాను. ఇజ్రాయెల్ దేశాన్ని మేఘ స్తంభము వలె, అగ్ని స్తంభము వలె దేవుడు నడిపించాడు. దేవుడు ఏం చేస్తాడు? అగ్ని స్తంభం, మేఘం మీదికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒక షెల్టర్గా నడిపించాడు. అలాంటి దేవుడు మనం నడిపించగా మన విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభా మీకు వందల స్తోత్రాలు తెలుస్తున్నాం. దాన్ని మరి మీరు ఏ విధంగా అయితే జయించారో ప్రభా, మా జీవితాల్లో మేము పడే కన్నీళ్ళు, కష్టాలు కూడా ప్రభా మేము జయించి ప్రభా మీ యొక్క మహిమార్థం కైపడి మేము మారి ప్రభా, మా జీవితాల్లో మార్చబడి ప్రభా మేము సంపూర్ణమైన క్రైస్తవులుగా దాన్ని మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఆ యొక్క కష్టాలు ఉన్నప్పుడు ప్రభా మీ వైపు తిరిగి ప్రభా మీలో పేషెన్స్గా ఉండి ప్రభా పర్సీవియరెన్స్ మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, డెవలప్ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆశా నిగ్రహం, ఓర్పు ప్రభా, సమాధానం మా జీవితంలో నింపి ప్రభా ఆ యొక్క ప్రతి ఒక్క కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రభా మేము వెనకడుగు వేయకుండా ప్రభా మీలో ముందు అడుగు వేసి ఆ యొక్క విశ్వాసంతో కూడిన అడుగు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మనమందరం కూడా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి లేచి నిలిచినట్లయితే మనం చివరి పాట పాడుకొని
కానుకలు సమర్పించుకున్నాము. యూ కెన్ గివ్ యువర్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్. ఆన్లైన్ స్కాన్ కూడా చేసి మీరు ఇవ్వచ్చండి. సో దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అట్ దిస్ టైమ్ విల్ కలెక్ట్ ఆఫరింగ్స్. ఐ రిక్వెస్ట్ ద వర్షిప్ టీమ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్. అందరూ కూడా మీ యొక్క హస్తాలు పైకి అయ్యా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాది దేవా రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో కావాలి మా సంఘంలో చాలా మంది ప్రభా కష్టాలు కన్నీళ్ళలో వెళ్తున్నారు ప్రభా, ఇబ్బందులు బాధలలో వెళ్తున్నారు ప్రభా, ఆర్థికంగా ఎంతో క్షీణించిపోయారు ప్రభా. మా జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామ స్తుతిస్తున్నాం ప్రభా. యేసు రాజా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. Thank you so much.